ఇల్లునే ఇంకా రావాలన్నా వచ్చేయండి. రండి రండి బాధితులకు భారీ నుంచి ఎవరే దయచేసి మిగతా అందరూ ఆదుకుంటారు. డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సార్ నమస్తే సార్. పేమెంట్స్ కొట్టి చూపెట్టండి. అది ఆ కాగితం నాకు ఇచ్చేసి కింద ఇంకెవరిదన్నా పేమెంట్స్ కొట్టినాయి. పేమెంట్స్ కొట్టి సైడ్కి నుంచి అటుపక్క నుంచి ఎవిడెన్స్ తర్వాత ఇచ్చేది. ఎన్ని పేమెంట్స్ ఫోన్పే ఫోన్పే ఇది ఎంత? ఇది 7 లక్షలు తీసుకుంది. ఇది లక్షనా? లక్ష అంటే వేడు కింద రాస్తుంది. ఇది లక్ష. ఇది అమౌంట్ 1 లక్ష. ఇవన్నీ దీంతో తీస్తావా? కలర్ జిరాక్స్ ఎంత? ఎన్ని కలిపి ఎంత కొట్టావు నువ్వు? ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్ని కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించి ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు.
మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని 7,25,000 కట్టారో అతను ఫోన్ పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నాడు, చెక్కులు ఎన్ని ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి, ప్రత్యేకించి ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన. దీంట్లో ఏంటంటే రమారమి 12 కేసుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే చేయటం, వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉంటాం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్ గా చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మాకు చెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకు తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పినా, బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోలు మంది బ్యాంకర్స్ వాళ్ళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోలని ఉన్నాయి, దాంట్లో సబ్సిడీ కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకర్ల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు, వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీ వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుబాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం. ఏలూరులో చాలా మంది ఎప్పటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఎంతమంది ఎక్కువ మంది ఎవరో చేయట్లా. ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకి ఎవరు వ్యాపారం చేయరు. ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు, ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్నా, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చేస్తూ అందరూ కూడా తెలుసు. ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు. ఇది వరకు ₹4, ₹5 చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయటం జరిగింది. అసలు దానికి అప్రోచ్ అవ్వట్ల. వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు, వీళ్ళు అనపర్తి, అతను సుధాకర్ రెడ్డి అన్నది ఒరిజినల్ గా అనపర్తి నేటు. ఇతనేదో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లుని రాయించుకుని వీళ్ళే తీసుకుని అక్కడ రూమ్ లో ఇక్కడ రూమ్ లో కూర్చుంటూ ఉంటారు. వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించింది, బెదిరించిన మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకుంటారు. తప్ప